Hi everyone, welcome to my channel Chemistry SR. Those who are new here, myself Subbaraidu. I teach chemistry in simple and engaging way. If you are interested, keep watching. Okay. In today's session, we are going to solve a problem related to molarity. Actually, ఇది ఎప్పుడు అడిగిన ప్రాబ్లం అంటే మనకు మార్చ్ 2025 అది కూడా ఏపీ మార్చ్ 2025 అడిగాడు ఈ ప్రాబ్లం. ఓకేనా, మొలారిటీ రిలేటెడ్ ప్రాబ్లం చాలా ఇంపార్టెంట్. సో 12th క్లాస్ కెమిస్ట్రీ సొల్యూషన్స్ అనే చాప్టర్లో ఈ ప్రాబ్లం అడిగాడు, సాల్వ్ చేద్దాం. ఇక్కడ క్వశ్చన్ ఏమి ఇచ్చాడంటే ఏ సొల్యూషన్ ఆఫ్ గ్లూకోజ్ ఇన్ వాటర్, అంటే గ్లూకోజ్ను వాటర్లో డిజాల్వ్ చేశాడు. ఈజ్ లేబుల్డ్ యాజ్, ఆ సొల్యూషన్ బాటిల్కు లేబుల్ ఏమి ఇచ్చాడంటే 10% W/W, అంటే వెయిట్ రేషియో ఇచ్చాడు. ఓకే, వాట్ వుడ్ బి ద మొలారిటీ ఆఫ్ ద సొల్యూషన్, వెయిట్ రేషియో ఇచ్చి మొలారిటీ మెజర్ చేయమన్నాడు. సరే, బాగుంది. మనకు తెలిసిన మొలారిటీ ఫార్ములా ఏంటి? వెయిట్ ఆఫ్ ద సొల్యూట్ డివైడెడ్ బై మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ ద సొల్యూట్ ఇంటూ 1000 బై వాల్యూమ్ ఆఫ్ సొల్యూషన్ ఇన్ గ్రామ్స్, సరే ఇన్ ఎంఎల్. ఓకే కదా, వాల్యూమ్ ఇన్ ఎంఎల్. సరే, ముందు మనకి ఇచ్చిన డేటా రాసుకుంటే ఆ మొలారిటీ ఎలా మెజర్ చేయొచ్చో చూద్దాం. మనకి ఇక్కడ ఇచ్చింది ఏంటి? గ్లూకోజ్ ఇన్ వాటర్ అనే ఒక విషయం, 10% వెయిట్ సొల్యూషన్. ఎవరు ఆ సొల్యూషన్? గ్లూకోజ్ సొల్యూషన్. సో దాని మీనింగ్ ఏంటో చూద్దాం. 10% W/W గ్లూకోజ్ సొల్యూషన్. ఓకేనా, ఇది మనకి ఇచ్చిన ఇన్ఫర్మేషన్. మీన్స్ దీని అర్థం ఏంటంటే 10% W/W గ్లూకోజ్ సొల్యూషన్ అంటే అర్థం ఏంటంటే 10 grams గ్లూకోజ్ present in 100 grams of solution అని దాని అర్థం. ఓకే, సో 10% W/W గ్లూకోజ్ సొల్యూషన్ మీన్స్ 10 grams of glucose present in 100 grams of the solution అని దీని అర్థం. అంటే మనకు సొల్యూట్ అయిన గ్లూకోజ్ వెయిట్ తెలిసిపోయింది, అలాగే సొల్యూషన్ యొక్క వెయిట్ తెలిసిపోయింది. అవి రాద్దాం. సో వెయిట్ ఆఫ్ గ్లూకోజ్ ఎంతనైనా 10 grams అని ఇప్పుడే క్లారిటీ తీసుకున్నాం. మరి ఇంకొకటి ఏం తెలిసింది? 100 grams ఆఫ్ సొల్యూషన్లో ఉంది దాని మీనింగ్. సో వెయిట్ ఆఫ్ సొల్యూషన్ మొత్తం వెయిట్ ఎంత? 100 grams అని తెలిసిపోయింది. మనకు మొలారిటీకి ఫార్ములా ఏంటి? మొలారిటీ M = వెయిట్ ఆఫ్ సొల్యూట్ అంటే ఎవరు ఇక్కడ? గ్లూకోజ్. వెయిట్ ఆఫ్ గ్లూకోజ్ డివైడ్ బై మాలిక్యులర్ వెయిట్ లేదా గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ సొల్యూట్. ఇక్కడ సొల్యూట్ గ్లూకోజ్ కదా, సో గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ గ్లూకోజ్ ఇంటూ వాల్యూమ్ 1000 బై వాల్యూమ్ ఆఫ్ సొల్యూషన్. అది కూడా ఎందులో? మిల్లీలీటర్లో 1000 బై వేసుకున్నాం కాబట్టి ఇది ఫార్ములా. అంటే ఈ టర్మ్స్ మనకు వస్తే మొలారిటీ వస్తుంది. ఇది వచ్చేసింది వెయిట్ ఆఫ్ గ్లూకోజ్. ఎంత వెయిట్ ఆఫ్ గ్లూకోజ్? 10 grams. మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ గ్లూకోజ్ కనుక్కోవాలి, వాల్యూమ్ ఆఫ్ సొల్యూషన్ కావాలి మనకు, అంతే. కానీ మనకేముంది? వెయిట్ ఆఫ్ సొల్యూషన్ ఉంది. మనకు వెయిట్ ఆఫ్ సొల్యూషన్ వద్దు, వాల్యూమ్ ఆఫ్ సొల్యూషన్ కావాలి. ఓకేనా, సరే ఇక్కడ వాల్యూమ్ కావాలి అంటే ఏం చేయాలి? మనకు డెన్సిటీ నుంచి మెజర్ చేస్తాం. సరే, ఇక్కడ సాల్వెంట్ ఎవరు? వాటర్ కదా. వాటర్ కదా. ఎంత ఉందో చూద్దాం, ఎందుకంటే వాటర్ డెన్సిటీ మనకు తెలుసు. సో వెయిట్ ఆఫ్ వాటర్, ఓకేనా, ఈజ్ ఈక్వల్స్ టు టోటల్ ఎంత? 100 grams మైనస్ సొల్యూట్ ఎంత ఉంది? 10 grams. సబ్స్ట్రాక్ట్ చేస్తే ఎంత వస్తుంది? 90 grams వాటర్ అని తెలిసిపోయింది. ఇప్పుడు సాల్వెంట్ యొక్క వాల్యూమ్ తెలుసుకున్నామంటే అదే సొల్యూషన్ యొక్క వాల్యూమ్ అవుతుంది. ఓకేనా, సరే. సో వెయిట్ ఉంది కదా, ఇప్పుడు మనకు వాల్యూమ్ కావాలి. వాల్యూమ్ ఆఫ్ వాటర్ వాల్యూమ్ ఎలా వస్తుంది?
వాల్యూమ్ V ఈజ్ ఈక్వల్స్ టు మనకు ఒక రిలేషన్ ఉంది, డెన్సిటీ D ఈజ్ ఈక్వల్స్ టు మాస్ బై వాల్యూమ్. సో వాల్యూమ్ ఈజ్ ఈక్వల్స్ టు ఏమవుతుంది, మనకు వాల్యూమ్ కదా కావాలి, డెన్సిటీ కూడా మాస్ బై వాల్యూమ్. వాల్యూమ్ కావాలి అంటే ఏం చేయాలి, మాస్ బై డెన్సిటీ వేయాలి, అంతే కదా. ఓకేనా, అర్థమైందా? సరే, ఇప్పుడు వాల్యూమ్ ఆఫ్ వాటర్ కావాలి అంటే ముందు మనకి ఏం కనుక్కోవాలి, డెన్సిటీ కావాలి. సో అది నోట్ చేద్దాం. డెన్సిటీ ఆఫ్ వాటర్, డెన్సిటీ ఆఫ్ వాటర్, వాటర్ డెన్సిటీ ఎంతనైనా 1 గ్రామ్ ఉంటుంది 1 ml వెయిట్, అంటే 1 గ్రామ్ పర్ ml. ఒక్కొక్క ml 1 గ్రామ్ ఉంటుంది. మరి మనకు వాటర్ ఎన్ని గ్రామ్స్ ఉంది, 90 గ్రామ్స్ ఉంది. అంటే ఎన్ని ml ఉన్నట్లు, 90 ml ఉన్నట్టు, అంతే కదా. సరే చూద్దాం. సో వాల్యూమ్ ఆఫ్ వాటర్, వాల్యూమ్ ఆఫ్ వాటర్ V ఈజ్ ఈక్వల్ టు ఏంటి, మాస్ బై డెన్సిటీ. మాస్ ఎంతనైనా 90 గ్రామ్స్, డెన్సిటీ ఎంత వాటర్ది 1 గ్రామ్ పర్ cc. సో 90 గ్రామ్స్ 1 గ్రామ్ పర్ ml. ఓకేనా, దట్ ఈస్ ఈక్వల్ టు గ్రామ్స్ గ్రామ్స్ క్యాన్సిల్. సో 90 ml. సో మన వాటర్ ఎంత ఉంది, 90 ml ఉంది. అంటే ఇక్కడ అర్థం ఏంటంటే 10 గ్రామ్స్ గ్లూకోజ్ను 90 ml వాటర్లో కరిగించావని అర్థం. అంటే టోటల్ సొల్యూషన్ ఎంత వచ్చి ఉంటుంది, 90 ml ఉంటుంది. ఆ 90 ml వాటర్లో మన 10 గ్రామ్స్ గ్లూకోజ్ డిజాల్వ్ అయిపోయి 90 ml సొల్యూషన్ వచ్చి ఉంటుందని అర్థం. సో దేర్ ఫోర్ వాల్యూమ్ ఆఫ్ సొల్యూషన్ ఈజ్ ఈక్వల్స్ టు 90 ml. సొల్యూషన్ వాల్యూమ్ వచ్చేసింది, ఎందుకంటే సాల్వెంట్ వాల్యూమ్ 90 ml, అందులో 10 గ్రామ్స్ డిజాల్వ్ అయిపోయింది. అంటే ఫైనల్గా మనకు 90 ml సొల్యూషన్ ఉంది అని దాని అర్థం. సో ఇది వచ్చేసింది, ఇది వచ్చేసింది. ఇంకేం కావాలి, గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ గ్లూకోజ్ కావాలి. సో గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ గ్లూకోజ్, గ్లూకోజ్ గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ ఎట్లా వస్తుంది, గ్లూకోజ్ ఫార్ములా ఏంటి, C6H12O6 కదా. అన్నిటి అటామిక్ వెయిట్స్ సమ్ చేయాలి. కార్బన్లు 6 ఉన్నాయి, 6 ఇంటూ ఈచ్ అటామిక్ వెయిట్ 12, ప్లస్ హైడ్రోజన్లు 12 ఉన్నాయి, సో 12 ఇంటూ 1, ప్లస్ ఆక్సిజన్లు 6 ఉన్నాయి, 6 ఇంటూ 16, 6 96. ఓకేనా, 96 ఒక 12, 98 108, 108 ఒక 72, 72 108 ఎంత 180 గ్రామ్స్ పర్ మోల్. సో మాలిక్యులర్ వెయిట్ కూడా వచ్చేసింది. సో నౌ వీ కెన్ క్యాలిక్యులేట్ ద మొలారిటీ ఆఫ్ ద గివెన్ సొల్యూషన్. సో మొలారిటీ M ఈజ్ ఈక్వల్స్ టు వెయిట్ ఎంత ఉంది, స్టార్టింగ్ స్టేట్మెంట్ని బట్టి రాసుకున్నాం 10 గ్రామ్స్ అని. సో 10 బై గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ గ్లూకోజ్ ఇప్పుడే మెజర్ చేసాం 180 అని. సో 180 ఇంటూ 1000 బై వాల్యూమ్ ఆఫ్ సొల్యూషన్, సొల్యూషన్ వాల్యూమ్ ఎంత ఉంది, వాల్యూమ్ ఆఫ్ సొల్యూషన్ 90 ml. సో బై 90. ఓకేనా, ఇప్పుడు 0 క్యాన్సిల్, 0 క్యాన్సిల్. సో దేర్ ఫోర్ M ఈజ్ ఈక్వల్స్ టు 100 డివైడెడ్ బై 18 ఇంటూ 9. దేర్ ఫోర్ M ఈజ్ ఈక్వల్స్ టు క్యాల్కులేట్ చేస్తే 0.617 వస్తుంది. ఇది మొలారిటీ. ఓకేనా, ఇలా కనుక్కోవాలి, సింపుల్, క్యాల్కులేట్ చేయండి వచ్చేస్తుంది. సో ఇప్పుడు లాగరిథం తీసుకోవచ్చు, నార్మల్గా మళ్ళీ డివిజన్స్ అయినా చేసుకోవచ్చు. సరే, బాగుంది. ఇక్కడ మనకు కొంచెం ట్విస్ట్ ఏంటంటే ఆయన మొలారిటీ కనుక్కోమన్నప్పుడు సొల్యూషన్ వాల్యూమ్ ఇవ్వాలి, అది ఇవ్వలేదు. అది ఇవ్వకుండా వెయిట్ రేషియో ఇచ్చాడు. వెయిట్ రేషియో ఇచ్చినప్పుడు మనం ఈ వెయిట్ రేషియోని బట్టి ఏమని తెలుస్తుంది, 10 గ్రామ్స్ గ్లూకోజ్ ప్రజెంట్ ఇన్ 100 గ్రామ్స్ ఆఫ్ సొల్యూషన్ అని దాని అర్థం, దాని మీనింగ్. అంటే సొల్యూట్ 10 గ్రామ్స్ ఉంది, సొల్యూషన్ 100 గ్రామ్స్ ఉంది. కానీ మనకు సొల్యూషన్ వెయిట్ కాదు కావాల్సింది, సొల్యూషన్ వాల్యూమ్. మరి మన సొల్యూషన్ మన గ్లూకోజ్ ఎవరిలో డిజాల్వ్ అయింది, వాటర్. మరి వాటర్ వెయిట్ తెలుసుకోగలిగితే 100 మైనస్ అంటే టోటల్ వెయిట్ ఆఫ్ సొల్యూషన్ మైనస్ సొల్యూట్ వెయిట్ వేస్తే మన సాల్వెంట్ అయిన వాటర్ వెయిట్ వచ్చింది. వాటర్ వెయిట్ను వాల్యూమ్గా మార్చుకోవాలి. వెయిట్ వాల్యూమ్గా మార్చుకోవాలంటే ఏం చేయాలి, డెన్సిటీ ఈజ్ ఈక్వల్ టు మాస్ బై వాల్యూమ్ ఫార్ములా. వామ్లా కావాలంటే వాల్యూమ్ కావాలంటే మాస్ బై డెన్సిటీ. వాటర్ డెన్సిటీ ఎంత 1 ml 1 గ్రామ్ ఉంటుంది, మనకు 90 ml కాబట్టి 90 గ్రామ్స్ ఉంటుంది, అంటే 1 గ్రామ్ పర్ ml. సో వాల్యూమ్ ఈజ్ ఈక్వల్స్ టు మాస్ 90 గ్రామ్స్ బై డెన్సిటీ 1 గ్రామ్ పర్ ml.
సో గ్రామ్ క్యాన్సిల్. సో ఫైనల్గా 90 ml వాటర్ వచ్చింది. అంటే మన దగ్గర 90 ml వాటర్లో 10 grams గ్లూకోజ్ డిజాల్వ్ అయ్యి ఉంటుంది అని అర్థం. అంటే ఓవరాల్గా మన సొల్యూషన్ ఎంత ఉంది, 90 ml ఉంది అనేది అని అర్థం. అంటే వాల్యూమ్ ఆఫ్ సొల్యూషన్ వచ్చేసింది. ఇలా మార్చుకున్నాం డెన్సిటీని వేస్ట్ చేసుకొని. సో ఇంకా మాలిక్యులర్ వెయిట్ తెలిసిందే, ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తే we get మొలారిటీ. ఓకేనా, కొంచెం డిఫరెంట్గా అడిగాడు. హోప్ యూ అండర్స్టాండ్. కీప్ వాచింగ్ ఫర్ మోర్ వీడియో.